హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, బగారా రైస్ విత్ చికెన్. ఈరోజు మీకు బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ గీ యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా పలావ్ దినుసుల ప్యాకెట్, అవి తెచ్చుకొని దాంట్లో చెక్క, లవంగా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్కి తగ్గట్టు అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. అన్నీ మంచిగా ఫ్రై అయితేనే ఈ బగారా అన్నం అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాయి, చూస్తున్నారు కదా. ఈ ఆకు పేరు నాకేంటో తెలియదండి. అది వేసుకుంటేనే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. రైస్ చాలా కమ్మని వాసన వస్తుంది. బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ముందుగా రెడీ చేసుకున్నది ఎక్కువ అవసరం లేదు, లైట్గా కొద్దిగా యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా యాడ్ చేసుకోవాలి. నేను బగారా రైస్ అనేది బాస్మతి రైస్తో చేస్తున్నాను. బాస్మతి రైస్ని నేను 1 అవర్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది బాగా కుక్ అయిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా ఫ్రై లాగా తిప్పుకోవాలి. రైస్ అనేది తిప్పుకొని ఇలా చేసుకుంటే రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. దీంట్లోకి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటేనే రైస్ అనేది టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి 2 గ్లాసెస్ తీసుకున్నానండి నేను రైస్. 2 గ్లాసెస్ అంటే ఒక గ్లాస్కి 1.5 ఎసరు, కాబట్టి 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ని తీసుకొని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. 3 గ్లాస్ కన్నా ఇంకా ఎక్కువ పోస్తే రైస్ అనేది మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్స్ మనం పోస్తేనే రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. నేను వచ్చేసి ఇది ఇన్స్పైర్ అయ్యింది మన షెఫ్ మాధవి గారు చేసిన దాన్ని బట్టి చూసి నేను ఈ బగారా రైస్ని నేర్చుకొని చేస్తున్నాను. ఎందుకంటే నాకు బగారా రైస్ చేయడం రాదు. సేమ్ మాధవి గారు చెప్పినట్టే మెజర్మెంట్స్తో నేను తీసుకొని చేసుకున్నాను. ఇంట్లో చేశాను, చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్గా కూడా ఉంది. చూసారు కదా, ఎసరు యాడ్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను ఈ రైస్లోకి. ఒక 10 మినిట్స్ అలా ఉంటే 15 మినిట్స్లో రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. బగారా రైస్ అనేది ఇంట్లో చేసుకొని తింటే ఆ కిక్కే వేరు ఉంటుంది. చూస్తున్నారు కదా, రైస్ అనేది ఎంత బాగా ఉడికిందో చూసారు కదా. ముక్క కూడా ఇరగకుండా, పలుకు కూడా లేకుండా చాలా బాగా కుక్ అవుతుంది రైస్. ఒక 15 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రైస్ అనేది ఒక 5 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. వేడి వేడి బగారా రైస్ అనేది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. అలాగే దీంట్లో కాంబినేషన్ చికెన్ కూడా చేస్తున్నాను. చికెన్ కర్రీ కూడా కుక్ అవుతుంది. థ్యాంక్ యూ.